ఇక ఇక ఏదో రభస నడుస్తున్నది. 6,000 వంచుతున్నట, వీడియోలు వస్తున్నాయి, వైరల్ అవుతున్నాయి. టీఆర్ఎస్ వాళ్ళకి ఫోన్ చేసిన, ఇలా పార్టీలు ఉన్నందరూ వలసదారులే కదా, మొన్ననే చెప్తే కదా ఆపరేషన్ హైదరాబాద్ ఫోన్ చేసి. అందరు పాత దోస్తులే, మాకు 20,000 ఇచ్చిండు ముసలోడు. మేము ఇన్నేళ్ళు 4 నెలల నుంచి ఎండలో పనిచేస్తున్నాము, మా 14,000 తీసుకొని 6,000 ఇస్తున్నారు. వాళ్ళు చెప్పింది కేసీఆర్ ఒక్కడే మింగలనా, ఇవన్నీ మా పైసలు మింగిన పైసలే కదా అని. మరి అంతే కదా, యథా రాజా తదా ప్రజ. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పిన దాంట్లో అయితే నాకైతే ఏం అన్యాయం అయితే అనిపించలేదు. ఇది నడుస్తున్నది. ఇలా ఆ దళిత బంధు అమలు చేయకపోతేనట పేరు మార్చుకుంటాడు హరీష్ రావు. సిగ్గులేనోడు మార్చుకుంటాడు. సిగ్గులేనోడు కదా, ఇప్పటిదాకా అన్ని రాసిచ్చినాయి అని చదువుతాయి మేనిఫెస్టోలో. సిగ్గులేనోడు పేరు మార్చుకోవాలి, మార్చేసుకుంటాడు. 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కువ వాల్యూ, హరీష్ రావు పేరు వాల్యూ. గ్యాసు ఇంపోర్ట్ చేస్తాం కదా బ్రదర్, కేసీఆర్ ఫామ్ హౌస్లో గ్యాస్ రాదు. గ్యాస్ ఇంపోర్ట్ చేసి వచ్చిన ధరకి పంపిస్తున్నాము. దాని మీద ఉన్న ట్యాక్స్లో సగం కేసీఆర్ పోతున్నది, సగం కేంద్ర ప్రభుత్వానికి పోతున్నది. నువ్వు తగ్గి కేంద్రం అడుగు తగ్గి, మరి ఏం రూపాయి సంపాదిస్తలేదు కేంద్రం. అంతర్జాతీయంగా గ్యాస్ ఎంతకు దొరుకుతుందో అంతకే సప్లై చేస్తున్నారు, దాని మీద కొంచెం ట్యాక్స్ వేసారు, అది సగం సగం ఉన్నది. నువ్వు తగ్గి మమ్మల్ని అడుగు, మేము తగ్గిస్తాం. ఫస్ట్ నువ్వు తగ్గి. గ్యాస్ ఏం కలవకుంటూ ఇంట్లో ఉడతలేదు కదా, అలా గ్యాస్ మాటలతో గ్యాస్ రాదు, మంట వెలగదు. పెట్రోల్ కూడా అదే పరిస్థితి, 30 రూపాయలు తీసుకుంటుండే ఈయన ట్యాక్స్. తగ్గి అనేక మార్లు చెప్పినాం, 10 రూపాయలు నువ్వు తగ్గి, మోడీ గారిని 5 రూపాయలు తగ్గి మేము కూడా సంతకాలు పెడతాం. మేము అనలే, మేము వీడియోలు చూసినాం. మా దగ్గర పైసలు లేవు సార్, గరీబ్ వాళ్ళం. ఎందుకంటే హుజరాబాద్ ప్రజలు చాలా లక్కీ వాళ్ళు అంటున్నారు కదా, హుజరాబాద్ లక్కీ వాళ్ళు ఏమైందన్నా, గత 5 నెలల నుంచి ప్రతిరోజు వాళ్ళకు రోజు జరుగుతున్నాయి కదా. హుజరాబాద్ ప్రజలకి పంచుతున్నట్టు వీడియోలు చూస్తూ ఉన్నాము. నేను అంటున్నా, నా పర్సనల్ అరవింద్ ధర్మపురి రిక్వెస్ట్, ఎవరైతే కార్యకర్తలు బీజేపీకి వెళ్ళిపోయారు కదా, దండలేసుకురు ఏ ప్రెషర్కో, భయానికో, ఇంకా దేనికో, రేపు 29 రాత్రి 12 వరకు ఉండుర్రి, 30 తారీఖు మళ్ళీ మీరు కూడా కమలానికి గుద్దురు దయచేసి. 25,000 and above majority. There is no election here. It is a one-side victory for Bharatiya Janata Party and Etel Rajendra. ఈ రెఫరెండం కాదా, రెఫరెండంలా తీసుకోమంటే తీసుకుంటాం, మాకేం ఇబ్బంది లేదు. బట్ దిస్ ఇస్ వన్ మోర్ మైల్ స్టోన్ టు ఫార్మ్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ ఇన్ 2023. కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ. కేంద్ర ప్రభుత్వం 34 పైసలు పెట్రోల్ మీద డిమాండ్ ధర పెంచినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 31 పైసలు పెంచినారు. సో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అంటున్నది అంటే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు దోస్తీ చేసిరా. ఈ రేవంత్ రెడ్డి కిరాయికి వచ్చిండు, తెలుగుదేశంకి కిరాయికి వచ్చిండు. ఎన్నడ పోతాడో తెలియదు. ఆయన జైల్లోకి పోతాడా, మళ్ళీ వేరే పార్టీలకు పోతాడా కూడా తెలియదు. డోంట్ టేక్ హిమ్ సీరియస్లీ. నా మీద కూడా, నా గుండు మీద కూడా కామెంట్ చేస్తాడు, సంకలు వేసుకొని వెళ్ళిపోతా పొట్టోడిని. పెద్ద పనే కాదు నాకు. Don't take Congress. I don't think Huzurabad people are taking Congress party seriously. 2nd November, you will see it. They will not even get 50% of deposit. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఏదైతే రాష్ట్రంలో వృద్ధులకు అదేవిధంగా వికలాంగులకు 600 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తున్నారు, అదే తెలంగాణలో 216 రూపాయలు ఇస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ఎక్కడ పెన్షన్ ఇస్తున్నారు? గుజరాత్ రాష్ట్రంలో 800 ఇస్తున్నారని ఆయన బిడ్డనే లోక్సభలో చెప్పింది.
లోక్సభ ఎన్నికలలో 800 ఇస్తున్నారు, మేము 1000 ఇస్తున్నాము అన్నది. అవునా? మేము 800 పెన్షన్ తోటి 2 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోమని ఇస్తున్నాము, 5 లక్షల రూపాయలు ఆయుష్మాన్ భారత్ ఇస్తున్నాము, ఫసల్ బీమా ఇస్తున్నాము. ఇవన్నీ మీరు ఇంప్లిమెంట్ చేస్తలేరు. మీరు లక్షలు 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ఆయుష్మాన్ భారత్, 2 లక్షల రూపాయలు ఇంటికి, 2 lakh రూపీస్ నాట్ స్మాల్ అమౌంట్. నువ్వు 100 నెలలు ఇవ్వాలి పెన్షన్, 100 నెలలు ఇస్తే 2 లక్షలు వస్తుంది. లేకపోతే 2 లక్షలకి ప్రతి 2000 అయితే ప్రతి సంవత్సరం ప్రతి నెల ఇంట్రెస్టే అయిపోయాయి. ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు ఈయన 2000. అందులో మా భాగం లేకపోతే నేను ఫుల్ ఆయన వేసుకుంటాను, ఇంకా మేము మా లెక్కలు ఇస్తలేము. మేము ఇచ్చే 2 లక్షలు నెలవారీ ఇంట్రెస్ట్, అది కిరాయి కూడా సరిపోదు. లక్షలు ఎగగొడుతున్నాడు. ఏమైనా అంటే 2000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నా అంటున్నాడు. బీమార్ అయిన వాళ్ళకి ఏమైనా ఇచ్చిండా అండి కోవిడ్లో? హాస్పిటల్లో ఎన్ని లక్షల బిల్లులు కట్టిరు? ఇలా కూర్చున్న వాళ్ళు కూడా కట్టి ఉంటారు. ఎవరికైనా వచ్చిందా? అధికారంలో ఉన్నది మేమే. ఆయన బిడ్డే ఓడిపోయింది కదా, 2000 రూపాయలు పెన్షన్ ఇవ్వమని. ఎమ్మెల్సీ టికెట్ ఏంటికి ఇచ్చిండు? ఇప్పుడు అధికారంలో ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. పనులు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వంతోనే అవుతుంది, కేంద్ర ప్రభుత్వం ఏ నిధులు ఇవ్వట్లేదని హరీష్ రావు అంటారు. గిల్లు శ్రీనివాస్ని గెలిపిస్తేనే ఇక్కడ మెడికల్ కాలేజ్ కానీ డెవలప్మెంట్ వర్క్స్ అయితే అని చెప్పి తెలంగాణలో ఓళ్ళని గెలిపించారు కదా 2 సార్లు. మేనిఫెస్టోలు చదువుతాయి కదా ఇప్పుడే. ఎన్ని మెడికల్ కాలేజీల ప్రారంభిస్తులు ఉన్నాయి, మండలానికి ఏం హాస్పిటల్ ఉన్నది, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏం హాస్పిటల్ ప్రారంభం చేసారు, 4 MBBS డాక్టర్లు పెడతా అన్నాడు. చేసిండా? తెలంగాణలో ఏ ప్రభుత్వాన్ని గెలిపించారు? ఈటెల రాజేందర్ ఇంతకుముందు ఏ పార్టీ క్యాండిడేట్ ఉండే? 7 సంవత్సరాలు అభివృద్ధి జరగలేదు, ఇప్పుడే అభివృద్ధి చేస్తామని అధికారంలో 2 సార్లు మంత్రిగా ప్రధానంగా ధర్మపుర అరవింద్ గారు నిజామాబాద్ ఎంపీ గెలిచిన తర్వాత పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే ప్రధాన ఆరోపణ సార్. పేరు పసుపు పోలేదండి. పసుపు బోర్డు ఏర్పాటు కాలేదు. పసుపు బోర్డు కంటే అదనంగా స్పైసెస్ బోర్డు తెచ్చిపెట్టినాము. పేరు పసుపు కాదని ఇలా లొల్లి, పేరు పసుపు కాదని ఇలా లొల్లి. దళితుడు ముఖ్యమంత్రి కాలే కానీ వెలమైన అయితే మాత్రం ఏం లేదు. మేము రాసిచ్చిన దానికంటే అదనంగా చేసినాకనే మాట్లాడుతున్నాం. సార్ కేటీఆర్ అంటున్నాడు హుజరాబాద్ మాకు అతి చిన్న ఎన్నిక, మేము ఈజీగా గెలుస్తాము. నాగార్జున సాగర్లో అంత పెద్ద జానారెడ్డి ఓడగొట్టినాం, ఇక్కడ పెద్ద ఓడగొట్టాను అట్లా అని ఆయన 4-5 రోజులైంది అన్నాడు కదా. ఆనాడే కవిత అలిగి దుబాయ్ పోయింది. ఆనాడే పోయింది కదా అలిగి దుబాయ్. కవిత కంటే పెద్ద క్యాండిడేట్ అయినా గెలు శ్రీనివాస్ యాదవ్. నన్ను గెలు కంటే చిన్నవాళ్ళని చేసేసిండ్రు అని కవిత అలిగిపోయింది దుబాయ్. మూడు రైతులకి నూతన వ్యవసాయ చట్టాలు ఇంప్లిమెంట్ అయిన రోజు నిజంగా కూడా రైతే రాజవుతాడు. ఏ పంట అయినా సరే కోతలు కోసిన అదే గంటలో స్పాన్సరు రైతు పొలం కాడికెళ్ళి తీసుకొని పోతాడు. స్పాన్సర్ బైబ్యాక్ అగ్రిమెంట్స్ ఉంటాయి. ఈ రోడ్ల మీద వరి ఆరేసుకున్నాడు, మళ్ళీ ట్రాన్స్పోర్ట్లు వెళ్ళి ఆ ట్రాన్స్పోర్ట్ కూడా అమ్ముకుంటారు. ఇవాళ రేపు అది కూడా కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. మళ్ళా తీసుకుపోయి ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఎన్నడూ పెడతాడో పెట్టడో, మళ్ళా వర్షాలు పడతాయో పడయో, మళ్ళీ నానతాయో వడ్లు. ఈ టెన్షన్లు ఏముండవు. ఇట్లా హార్వెస్టింగ్ అయితే అటు వచ్చి స్పాన్సర్లు తీసుకొని పోతాడు. గది నూతన వ్యవసాయ చట్టం. మా పాలసీలు మాకున్నాయి, ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. మా చేతిలో ఉన్న పంటలకు అన్నిటికీ ఎంఎస్పీలు పెంచుతూనే ఉన్నాం, ప్రతి సంవత్సరం పెంచుతూనే ఉన్నాం. ఇవాళ చెరుకుకి ఈ ప్రాంతంలో విపరీతంగా ఒకప్పుడు చెరుకు పంట వండుతుండే, డైవర్షన్ ఆఫ్ క్రాప్స్ ఉంటుండే. ఇలా మక్క వేయొద్దంటాడు, చెరుకు ఫ్యాక్టరీలు బంద్ అయిపోయినాయి. ఇలా చెరుకుకి ఎథనాలు 3 times పెంచిండు. పెట్రోల్లో మిక్సింగ్ 8.5%కి వెళ్ళి 22%కి పెంచిండు. ఎథనాల్ ఇంపోర్ట్ 1,00,000 కోట్ల పైన ఉన్నది. అదంతా చెరుకు రైతులకు పోతుంది. చెరుకు ఎందుకు పండిస్తలేరు, ఫ్యాక్టరీలు ఎందుకు బంద్ చేసుకుని తెలియదు. ఉన్న ఫ్యాక్టరీలను కూడా దాన్ని అడ్వాన్స్ చేసి ఎథనాల్ ప్రొడక్షన్కి కూడా వాడాలి. అటువంటి చర్యలు చేపట్టాలి. కానీ ఉన్నవి కూడా బంద్ చేసుకున్నారు. మళ్ళీ 100 రోజులు జరిపిస్తా నీళ్ళే అన్నారు.
అంటే ఏం చేసినాం? కార్లో టైర్ గాలి తీసినామా? ఏం చేసినాము? ముసలోడు ఫ్లైట్ ఎక్కిరా, మనం హెలికాప్టర్ ఎక్కి మేమేడ అడుకున్నామండి, గాలి అడుకుంటామా? హైదరాబాద్లో బీజేపీ క్యాండిడేట్ ఈటెల రాజేందర్ గారు గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో పోతారా టీఆర్ఎస్ ఈటెల రాజేందర్ గారు గెలిస్తే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా? కాంగ్రెస్ పార్టీ ఉంటే ఎవడని ఆలోచన చేస్తాడు. లేనే లేదు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ పసుపు కండువాలు వేసుకొని తిరుగుతుంది. ఇవాళ పెంచింది కదండి, మొన్ననే వేస్తే కదా, మళ్ళా పెంచింది. చెరుకు పంట పండిస్తే ఇప్పుడు 100 టన్నులు పండుతాయి సంవత్సరానికి. 2 పంటలు కానీ, కొన్ని జాగాల్లో 3 పంటలు కానీ, కనీసం 100 టన్నులు పండుతాయి. 2 లక్షల రూపాయల పైన ఆదాయం వస్తుంది. ఆల్మోస్ట్ 3,000 రూపాయలు ఉన్నాయి టన్నుకి, క్వింటాల్ 2,950 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. టు ప్రమోట్ ఎథనాల్. సార్ ఇప్పుడు హైదరాబాద్లో ఈటెల రాజేందర్ గెలుపు కోసమే డబ్బే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ పెట్టిందని మీకు కాంగ్రెస్కు లోపాయకారి కాంగ్రెస్ కూడా అదే అంటుండే. టీఆర్ఎస్ డమ్మీ పార్టీ పెట్టింది, డమ్మీ క్యాండిడేట్ పెట్టింది. మీరిద్దరు ఇట్లా డమ్మీలు పెట్టుర్రు. 119 ఏళ్ళలో పెట్టారు 2023లో. మాకేం అభ్యంతరం లేదు. లాస్ట్ క్వశ్చన్. ఇంతకుముందు మంత్రి గారు ఉన్నారు కదా, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓటుకు 20,000 గంటల పంచాయతీ ఉంటే రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి సంబంధించి ఏమనంటే హైదరాబాద్లో ఉన్నటువంటి భాగక్ష అమ్మవారికి గుళ్ళకు తగ్గడంతో పోదామని ఒక ఛాలెంజ్ చేసింది. అభిప్రాయం ఛాలెంజ్ చేసింది ఆయన, స్వీకరించాల్సింది ఈయన. వాళ్ళ ఇష్టం, వాళ్ళిద్దరు ఇష్టం. మా అధ్యక్షుడు పోతే మేము కూడా పోతాం వెనుక. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.